వెంకటేశాయ. గురు సన్నిధి కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. యాంతే మతి సాగతి. అంతే అంత్యకాలమునందు యా ఏది మతి నీ బుర్రలో ఉందో సా అది గతి. ఈయన మళ్ళీ ఆ శిష్యుడిని తలుచుకున్నాడు కదా ఆశ్రమాన్ని. ఆ శిష్యుడి జన్మ వంటి జన్మ అదే గోత్రంలో పుట్టుకొచ్చాడు. దీన్ని కృష్ణదేవరాయలు వారు సంస్కృతంలో మదాలసాపరిణయం అనే పేరుతో కావ్యంగా కూడా రాశారు. అదన్నీ మార్కండేయ పురాణంలో పురాణం గురించి, దాని విశిష్టత గురించి మనం ఆధ్యాత్మికవేత్త వట్టిపద్మ పద్మాకర్ గారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురువుగారు. గురువుగారు, మదాలస ఎవరండి? పూర్వం ఋతధ్వజుడని ఒక ఆయన ఉన్నాడు. వాళ్ళ నాన్నగారి పేరు శత్రుజిత్తు. ఆయనకి ఈయన ఒక్కడే కొడుకు. ఈయన చాలా గొప్పవాడు, మహాపరాక్రమవంతుడు. ఆయన ఒకనాడు సింహాసనం మీద కూర్చున్నట్టుగా ఒక ఋషి వచ్చాడు. ఆయన పేరు గాలవుడు. ఆయనతో కూడా గుర్రం ఉంది. ఆ గుర్రానికి కుడి చెవేమో నల్లగా, ఎడమ చెవి తెల్లగా, మిగతా శరీరం అంతా తెల్లగా ఉంది. ఆకాశంలో నీళ్లల్లో నిప్పుల్లో ఎగిరే గుర్రంట. ఆయన వచ్చి, మహారాజా, నేను ఇక్కడికి దగ్గరలో ఉన్న అడవిలో తపస్సు చేసుకుంటూ యజ్ఞాలు చేస్తున్నాను. యజ్ఞదీక్షలో ఉండగా నేను మాట్లాడకూడదు. ఆ సమయంలో అక్కడికి ఒక భయంకరుడైన రాక్షసుడు వస్తున్నాడు. ఆ రాక్షసుడు వచ్చి పంది రూపంలో మా ఆశ్రమాన్ని ధ్వంసం చేసి నా యజ్ఞం పాడు చేస్తున్నాడు. ఎప్పుడూ యజ్ఞం పూర్ణాహుతి అవ్వడం లేదు. అప్పుడు నేను సూర్యుడికి నమస్కరిస్తే సూర్యుడు గుర్రం ఇచ్చాడు. ఈ గుర్రం భూమండలం అంతా తిరుగుతుంది కనుక కువలయాస్యం అని తిరిగి పేరు. ఈ గుర్రం నీ కొడుకు ఇస్తున్నాను, నీ కొడుకుని పంపించి ఆ యజ్ఞాన్ని రక్షించమనగా ఋతధ్వజుడు ఈ గుర్రం ఎక్కి అప్పటి నుంచి ఆయన కువలయాసుడు అయిపోయాడు. ఋతధ్వజుడు కాస్త అంటే ఆ గుర్రం ఎక్కాడు కాబట్టి కువలయాసుడు. ఆయన ఈ గాలవుడితో వెళ్ళాడు. ఆ యజ్ఞాన్ని రక్షించి ఆ యజ్ఞాన్ని పాడు చేస్తున్నటువంటి పాతాళకేతు అనే ఒక రాక్షసుడు ఉన్నాడు అనమాట. ఆ రాక్షసుడిని చంపడానికి వెంటబడ్డాడు. వాడు పంది రూపంలో వస్తాడు. వాడు వచ్చి యజ్ఞం పాడు చేస్తూ ఉంటే వాడి మీద బాణం వేయగానే ఆ బాణం వాడికి చెవికి తగిలి వాడు పారిపోయాడు. వాడు తరువుకుంటూ ఈ గుర్రం మీద వచ్చాడు. వాడు ఒక పాతాళ బిలంలో అదృశ్యుడైపోయాడు. ఆ పాతాళ బిలంలో ఒక సుందరీమణి ఉన్నది. ఆవిడ మదాలస, తుంగురుడనే ఒక గంధర్వుడి యొక్క కూతురు. అదిగో ఆవిడని చూచి, ఆవిడని ఎందుకు ఎవరు తీసుకొచ్చారంటే పాతాళకేతు తీసుకొచ్చాడు, నాకు సంవత్సరం గడువు ఇచ్చాడు, సంవత్సరం దాటాక పెళ్లి చేసుకోకపోతే తింటానంటున్నాడు అంటూ ఉండగా కుండల అని పేరు కలిగిన ఈ మదాలస చెలికెత్తి వచ్చి, నేను ఈవిడికి సాయంగా పక్కనే ఉంటున్నాను, మీ ఇద్దరికీ పెళ్లి చేస్తున్నాను, మీకు పెళ్లి అయితే వాడు చస్తాడు మీ చేతిలో అని అక్కడే పెళ్లి చేసింది. చాలా పెద్ద కథ, క్లుప్తంగా చెప్పాను కాబట్టి చెప్తున్నాను. వివాహం అయ్యిందో లేదో ఆ ఇద్దరు గుర్రం ఎక్కారు. అప్పుడు ఆవిడ ఒక ప్రతిజ్ఞ చేయించింది, ఈ జన్మలో మీ ఇద్దరు విడిపోము అని ప్రమాణం చెయ్యండి, ఒకళ్ళ తప్పులు ఒకళ్ళు కాపాడుకోండి. మార్కండేయ పురాణం అంటే అసలు దాంపత్యం గురించి విడాకులు లేవు అనగా కువలయాసుడు అలాగే మాటిచ్చాడు, ఆవిడ మాటిచ్చింది. గుర్రం ఎక్కి బయటకు వస్తుంటే పాతాళకేతుడు ఆక్రమించాడు సైనికులతో. ఘోర యుద్ధం జరిగింది. అందులో ఆయన బ్రహ్మాస్త్రంతో వాడు చంపేశాడు. వాడిని చంపి మిగతా రాక్షసులు పారిపోగా అమ్మాయిని తీసుకొచ్చాడు. తల్లిదండ్రులు ఆనందపడ్డారు, కోడల కోసం వెతుక్కోక్కర్లేకుండా ఉందని ఆనందించారు. ఆవిడ కూడా గంధర్వకన్య అయినప్పటికీ మానవ స్త్రీలు కూడా పాటించనన్ని ధర్మ సూక్ష్మాలు పాటించి అత్తమామల్ని ఆనందపెట్టింది, భర్తను ఆనందపెట్టింది. అలర్కుడికి ధర్మబోధ చేసింది. గొప్ప కథ ఎందుకు అదే చెబుతున్నాను ఇప్పుడు మీకు. ఒకరోజు ఏం జరిగింది, ఈ పాతాళకేతు తమ్ముడు ఒకడున్నాడు, వాడి పేరు తాళకేతు. అన్నగారిని చంపిన ఈ కువలయాసుడి మీద కసి పెట్టుకున్నాడు, పగబట్టాడు. వాడు ఒక మునివేషంలో వచ్చి, మహారాజా, పాతాళకేతు చచ్చిపోయాడు అనుకుంటున్నారు, వాడి తమ్ముడు అనేవాడు ఒకడు వచ్చి ఈ మధ్యన మా ఆశ్రమాలు పాడు చేస్తున్నాడు, నేను ఋషిని, నేను యజ్ఞం చేస్తున్నాను, ఈ యజ్ఞం పూర్తయ్యేదాకా 3 రాత్రుల పాటు అక్కడ నాకు రక్షణగా మీ కొడుకుని పంపండి అనగా తండ్రి గారు పంపాడు. భార్యని ఇంట్లో అట్టేపెట్టి ఈయన గుర్రమేక అక్కడికి వచ్చాడు. ఈ ఆశ్రమం కదలకుండా ఇక్కడే ఉండు నువ్వు, నేను వెళ్ళి స్నానం చేసి యజ్ఞానికి వస్తాను అని వీడిని అందులో పెట్టి నీ మెడలో ఉన్న గొలుసు ఇయ్యి అన్నట్ట. ఈయన మెడలో ఉన్నటువంటి అలాంటి గొలుసు ఇచ్చాడు. ఈ గొలుసు పట్టుకెళ్ళి ఏది తాళకేతు ఒక ముని రూపంలోకి మారి అక్కడ సభలోకి వెళ్ళి, మీ అబ్బాయి కువలయాసుడు ఈ మదాలస భర్త నా ఆశ్రమంలో రాక్షసుల్ని సంహరిస్తూ నా యజ్ఞాన్ని కాపాడుతూ ఉండగా తాళకేతు అనే రాక్షసుడు శూలంతో పొడిచాడు, అతను చచ్చిపోయాడు. చచ్చిపోతూ ఈ గొలుసు నా భార్యకు కానుగ్గా ఇమ్మన్నాడు, నేను అంత దుర్మార్గుణ్ణి, నా కళ్ళ ముందు అతను చచ్చిపోయాడు అని కన్నీళ్లు పెట్టుకుంటే ఈ గొలుసు తీసుకుని హా అని గుండెల మీద వేసుకుని చచ్చిపోయింది మదాలస. ఆ క్షణమే ప్రాణం విడిచిపెట్టింది. పాపం తల్లిదండ్రులు దుఃఖించారు. దుఃఖించిన మళ్ళీ సంతోషించి మహానుభావులైనటువంటి ఋషుల్ని రక్షిస్తూ నా కొడుకు చచ్చిపోయాడు, అదో గర్వకారణం అన్నారు. ఆ తర్వాత వీడు ఆ గొలుసు అక్కడే భారవేసి వెనక్కి తిరిగి వచ్చాడు. 3 రోజులు అక్కడ ఆశ్రమంలో ఉండమని 3వ రోజు
రాత్రికి ఇంటికి వెళ్ళమన్నట్ట. రాత్రికి వెళ్ళనండి, 4వ రోజు ఉదయం పెడతానని నేను గుర్రం ఎక్కువ వచ్చేసరికి నగరంలో అందరూ వీడిని చూసి దెయ్యాన్ని చూసినట్టు చూస్తున్నారు. నిర్ఘాంతపోయి బాబోయ్ ఇదేమంటున్నారు కొందరు. ఈయన ఆశ్చర్యపోయి తండ్రి దగ్గరికి వెడితే తండ్రి కూడా ఎగాదిగా చూసి, నాయనా నీకు తిలోదకాలు ఇచ్చాం కదా, ఇంకా ప్రేతాత్మ నుంచి విముక్తి కలగలేదా అంటే, నేను ప్రేతాత్మని ఏంటండి, నేను నిజంగా జీవాత్మనేనండి అన్నాడు ఆయన. అప్పుడు అసలు విషయం తెలిసింది. ఆ తాళకేతు మోసం చేశాడని కనిపెట్టి, అయ్యో నేనెంత మూర్ఖుణ్ణి, నా భార్య నేను చచ్చానని తెలిసి గొలుసు గుండెల మీద వేసుకుని మరణించింది. ఆవిడ మరణించి 3 రోజులైనా ఈ వార్త తెలిసి కూడా నేను చావలేదు, కాబట్టి నేను కఠినాత్ముణ్ణి. కానీ ఏం చెయ్యను, భార్య కోసం ఆత్మహత్య చేసుకోవడం మహాపాపం. తనంత తాను చావవలసిందే కానీ ఆత్మహత్య చేసుకోకూడదు. పోనీ రాజ్యం విడిచిపెడదామా అంటే రాజ్యం విడవను అని నా భార్యకే ప్రతిజ్ఞ చేసి ఒకప్పుడు మాట ఇచ్చాను. కాబట్టి ఈ జన్మలో నేను మరొక వివాహం చేసుకోను అని భీష్మించుకుని బ్రహ్మచర్య దీక్షతో యువరాజుగా ఉంటూ తండ్రికి సాయంగా ఉన్నాడు, భార్యని మర్చిపోకుండా. ఆ సమయంలో పాతాళలోకంలో అశ్వతరుడు అని పేరు కలిగిన ఒక నాగరాజు ఉన్నాడు. ఆయన ఆదిశేషుడి తమ్ముడు. ఆయనకి 2 కొడుకులు. ఆ 2 కుమారులు ఒక రోజున భూలోకానికి వచ్చి ఉద్యానంలో ఉన్న ఈ కువలయాసుడిని చూశారు. అతడు స్నేహితులతో వేద చర్చ చేస్తున్నాడు. వేదగోష్ఠిని చూసి ఆశ్చర్యపోయి వీళ్ళు బ్రాహ్మణ రూపంలో మేము కూడా వేదగోష్ఠిలో పాల్గొంటామన్నారు. అక్కడి నుంచి బాగా స్నేహం కలిసింది. ప్రతిరోజు గోమతీ నది అవతల నుంచి వచ్చేవారు వాళ్ళు. గోమతీ నది అవతల ఒడ్డున ఒక పుట్టలోంచి పాతాళానికి వెళ్ళేవారు, మళ్ళీ అటు నుంచి వచ్చేవారు. ఇదంతా గోమతీ తీరంలో, అంటే ఇప్పుడు లక్కునో అంటున్నామే, అక్కడ లక్కునోని ఆ రోజున పరిపాలించాడు ఆయన. అది లక్ష్మణపురి. లఖనవు అంటే లక్ష్మణపురి అని అర్థం. రామాయణ కాలంలో లఖనవు అయింది, కానీ అంత పూర్వం దాన్ని గోమతీ సామ్రాజ్యం అనేవారు. ఒక రోజున నాగరాజు గారు అన్నారు, కుమారులారా రోజు పగలంతా ఎక్కడో తిరిగి వస్తున్నారు, రాత్రికి కానీ రావడం లేదు, కారణం ఏమిటని అడిగితే అక్కడ ఒక కుర్రాడు ఉన్నాడండి మహాపండితుడు, వాడితో గోష్ఠిలో పాల్గొని రాత్రికి వస్తున్నాం అనగా, మిమ్మల్ని కూడా ఆనంద పెట్టేంత పండితుడు అతడు ఎవడు అని అడగ్గా అతని కథ అంతా చెప్పారు. ఓ రోజున అతను ఇక్కడికి తీసుకురండి అన్నాడు ఆయన. ఏదైనా కానుక ఇస్తే కానీ అతను రాడు కదా అన్నారు వీళ్ళు. ఏం కానుక కావాలి అతనికి, నగలు ఇవ్వనా, నాణ్యాలు ఇవ్వనా అంటే, ఆయన దగ్గర ఉన్న రత్నాలు పాతాళంలో లేవు, సంపద అతనికి ఇవ్వలేము, జ్ఞానం అతని దగ్గర తప్ప ఎవరి దగ్గర లేదు, సంగీతం సరస్వతి దగ్గర తప్ప అతని దగ్గర ఉన్న సంగీతం మరొకరి దగ్గర లేదు, ఏ రకంగా చూసినా అతనికి మనం ఇవ్వగలిగేది లేదు, ఒక్కటి ఉంది అది మనం ఇవ్వలేము అనగా, ఏమిటన్నాడు ఆయన. అతని భార్య చచ్చిపోయింది, ఆమెను బతికించి ఇస్తే ఆయన సంతోషిస్తాడనగా, చూద్దాం అన్నాడు. అక్కడికి ఆ చర్చ వదిలేశాడు, ఏం మాట్లాడలేదు ఆయన. అక్కడి నుంచి వెంటనే హిమాలయ పర్వతానికి వెళ్ళి శివుడి కోసం మహాతపస్సు చేశాడు. దానికి ముందు సరస్వతీదేవిని ప్రసన్నం చేసుకుంటే, సరస్వతి ప్రత్యక్షమై ఏం కావాలంటే నాకు సంగీతం ఇమ్మన్నాడు. సంగీతంతో పాటు నా తమ్ముడిని బతికించంటే, ఆయన తమ్ముడు ఉన్నట్టు ఎప్పుడో పోయాట, ఆయనకి బతికించింది. ఈ తమ్ముడిని వెంట పెట్టుకుని సంగీతం నేర్చుకుని శివుడి కోసం తపస్సు చేసి తన సంగీతంతో శివుడిని ఆనందపెట్టాడు. సామగానులోలుడైన శివుడు ప్రత్యక్షమై ఏం కావాలని అడిగితే, చచ్చిన మదాలస మళ్ళీ బ్రతకాలి, నాకు కూతురుగా రావాలి, ఈసారి వచ్చిన ఆవిడ పూర్వంలాగా ఈ సంసార వ్యామోహం ఉండకూడదు, యోగినిగా యోగిని మాతగా అవ్వాలి, అలాంటి కూతురుగా రావాలి అనగా, తథాస్తు నువ్వు ఇంటికి వెళ్ళు, నీకు 5 పడగలున్నాయి, అందులో మధ్యలో ఉన్న పడగద ఎదురుగుండా ఓ పిండం పెట్టు, ఆ పిండంలోకి చూడు, నీ పడగలో ఉన్న మణికాంతి అందులో పడగానే మదాలస అందులో ప్రవేశించి నీకు కూతురుగా పుడుతుంది, పిండంలోంచి వచ్చింది కనుక నీకు కూతురు అవుతుంది, నువ్వు కోరుకున్నట్టుగా వైరాగ్య సంపన్నురాలై యోగినిగా యోగిని మాతగా కూడా మారుతుంది అని వరమిస్తే ఇంటికి వచ్చాడు. అలాగే మదాలస బతికింది. అయినా పూర్వజన్మ జ్ఞానం ఉండాలని కోరాడు ఆయన. అందువల్ల పూర్వజన్మలో తాను ఎవరి భార్య అని అన్నీ తెలుసు, పాతది మర్చిపోలేదు, కొత్తగా యోగ జ్ఞానం వచ్చింది, వైరాగ్యం వచ్చింది. ఆవిడ్ని గదిలో పెట్టి తన కొడుకుల్ని పిలిచి ఆ కువలయాసుని తీసుకురా అనగానే సరేనని వీళ్ళిద్దరూ వెళ్ళి, మహారాజా ఇన్నాళ్ళు మేము నీ దగ్గరికి వచ్చాం, నువ్వు ఒక్కరోజు మా దగ్గరికి రావా, మా నాన్నగారు నిన్ను చూడాలనుకుంటున్నారనగా, మీ తండ్రి ఒకటి మా తండ్రి ఒకటి అయినా స్నేహితుల తండ్రి కన్న తండ్రితో సమానం, సరే వస్తాను అనగా వాళ్ళిద్దరూ అతన్ని తీసుకుని గోమతి దగ్గరికి వచ్చారు. గోమతి అవతలుందా మీ నగరం అంటే, కంగారు పడకోయ్ అని 2 రెక్కలు పుచ్చుకొని రివ్వున ఆకాశ మార్గాన్ని తీసుకుపోతుంటే, ఎవర్రా ఇన్ని మహిమలు ఉన్నట్టు ఎప్పుడూ చెప్పలేదేమిటి అన్నాడు ఆయన. వాళ్ళు ఏం మాట్లాడకుండా అవతలోటుకు వెళ్ళాక పుట్ట దగ్గరికి వెళ్ళగానే మహావేగంగా పెద్ద సర్పాలుగా మారిపోయారు. ఇదా ద్విజత్వం అంటే, మేము అబద్ధం ఎక్కడ ఆడాం, ద్విజుడు అనే శబ్దానికి బ్రాహ్మడని ఒక అర్థం, పాము అని అర్థం, పక్షి అని అర్థం అని పలికి అతన్ని రెక్క పట్టుకుని పాతాళానికి పట్టుకుపోయారు.
అక్కడ ఆ అశ్వతరుణ్ణి చూసి ఆశ్చర్యపోయి నాగరాజుని చూశానా అని సాష్టాంగ నమస్కారం చేశాడు. అప్పుడు ఆయన, నాయన నీకేం కావాలో కోరుకో అనగా, నాకేం కావాలి అని ఇలా పక్కకి చూశాడు. కోరుకోనైనా మణుల మాండ్యాల సామ్రాజ్యాల అంటే నాకేం వద్దండి, నా తండ్రి దయవల్ల అన్నీ ఉన్నాయి, మీ ఆశీస్సులు చాలనగా నీకు ఇంకేదన్నా కోరుకొని మళ్ళీ అన్నాడు. అప్పుడు ఆయన తన స్నేహితులకేసి చూశాడు. వాళ్ళు అన్నారు, ఈయనకి ఏమీ అక్కర్లేదు, ఆయన భార్య చచ్చిపోయింది, చచ్చిపోయిన భార్యని తెప్పిస్తే సంతోషిస్తాడనగానే, చచ్చిన వారిని మగుడం తేవచ్చునే, దేవతలైనా చచ్చిన వాళ్ళని తేగలరా? అయినా ఆయన అడిగాడు కనుక ఒక మాయారూపం సృష్టిస్తాను అన్నాడు ఆయన. మాయారూపమైనా పర్వాలేదు, ఒకసారి నా భార్యను చూస్తానన్నాడు ఈయన. వెంటనే ఈయన ఒక గది దగ్గరికి వెళ్ళి హాం హీం పట్ అని సరదాగా కాసేపు వెడమంత్రాలు చదివి ఆ తలుపు తీయించగానే ఎదురుగుండా మదాలస కనపడింది. ఈయన మదాలసాన్ని దగ్గరికి వెళ్ళబోతుంటే, నేను ముందే చెప్పాను అది మాయారూపం, మాయమైపోతుంది, ముట్టుకోకన్నట్ట అనగానే ఈయన హా మదాలస అని స్పృహ కోల్పోయాడు. ముఖం మీద నీళ్లు తల్లి సేద తీర్చి, నాయన నిజానికి ఆవిడ బ్రతికింది, కానీ మాయ అని ఎందుకన్నానో తెలుసా? ఈ చరాచర జగత్తంతా మాయా, ఇవాళైనా ఆవిడ బతకచ్చు, కానీ 100 ఏళ్లకైనా మళ్ళీ శరీరం విడిచిపెడుతుంది, కాబట్టి మానవ శరీరం శాశ్వతం కాదని చెప్పడానికి మాయ అన్నాను తప్ప ఆవిడని నేను బతికించాను, నీ భార్యే అని ఇవ్వగా ఆనందపడిపోయాడు ఆయన. ఇంతవరకు ఏ మహానుభావుడు ఇవన్నీ వరమిచ్చావండి అని ఆయనకి నమస్కరించి, ఇంకిక్కడ ఉండలేను నేను, ఎందుకంటే నా భార్య బతికింది కనుక ఈవిని తీసుకెళ్ళి మా నాన్నకి మా అమ్మకి చూపించాలి ముందు అని ఆవిడ వెంట పెట్టుకుని ఆయన ఇచ్చిన కానుకలు పుచ్చుకుని ఇంటికి వస్తే వాళ్ళు ఆనందపడ్డారు. ప్రజలు ఆ రోజున అపూర్వమైన ఉత్సవం చేసుకున్నారు, నిజమైన దీపావళి వాళ్ళకి. అనంతరం ఇదిగో ఒక శుభముహూర్తంలో ఈ ఋతధ్వజుడి కుమారుడికి ఆవిడికి ఒక కొడుకు పుట్టారు. పుట్టగానే ఈయన ఏదో పేరు పెట్టాడు. ఏమని పేరు పెట్టాడు? విక్రాంతుడు అన్నట్ట. ఈవిడ అని ఇలా గడ్డంగా చేపెట్టుకు నవ్వింది. ఏం నవ్వావు అనగా మాట్లాడలేదు. ఈ విక్రాంతుడు అన్నవాడు పుట్టగానే వాడికి పాలిస్తూ, ఒరే శరీర భ్రాంతి వద్దు, నువ్వు తపస్సు చేసుకో అని బోధిస్తే వాడికి 8 ఏళ్ళు రాగానే అడవికి వెళ్ళి తపస్సు చేసుకున్నాడు. మళ్ళీ ఇంకొక కొడుకు పుట్టాడు. ఈసారి సుబాహుడు అని పేరు పెట్టాడు. మళ్ళీ ఈవిడ నవ్వింది. ఈయన ఎగాదిగా చూశాడు. నువ్వు నవ్వామంటే నాకు భయమే అన్నాడో లేదో, ఈ కుర్రాడు కూడా ఆవిడ బోధ వల్ల అడవికి వెళ్ళిపోయాడు. ఈసారి 3వసారి కొడుకు పుట్టాడు. పుట్టగానే ఇంకా నేను పేర్లు పెట్టను, నేను పేరు పెడితే నువ్వు నవ్వుతావు, నా పేరుకు పేరు పెడతావు, పైగా వాడినేమో అడవికి పంపుతున్నావు అనగా, అంతేనండి ఆ పేరుల్లో ఏమున్నది అన్నది ఆవిడ. అయితే నువ్వే పేరు పెట్టంటే అలర్కుడు అని పేరు పెట్టింది. అలర్కుడు అంటే పిచ్చి కుక్క అని అర్థం. అలర్క శబ్దానికి అసలైన అర్థం సంస్కృతంలో పిచ్చి కుక్క, పిచ్చెక్కి తిరిగే కుక్క. ఈయన ఇప్పుడు నవ్వాడు. విక్రాంతుడనే పేరును చూసి నవ్వావా, సుబాహుడు అంటే నవ్వావా అంటే అప్పుడు ఆవిడ ఏమందంటే, ఒకచోట నుండి వేరొక చోటికే గుట క్రాంతి నావడు. క్రాంతి అంటే ఒక చోట నుంచి మరొక చోటికి వెళ్ళుట. ఈ పుట్టినవాడు ఒక చోట నుంచి మరో చోటికి ఎక్కడికి వెడుతున్నాడు? వాడు ఎవరి ఆసరా లేకుండా తనంత తాను బ్రహ్మ పదార్థం కేసి వెళ్ళలేడు. విక్రాంతుడు అంటే విశిష్టమైన బ్రహ్మజ్ఞానముతో పుట్టిన చోటు నుంచి పరమాత్మలోకి వెంటనే వెళ్ళిపోయేవాడు అని అర్థం. వెంటనే పరమాత్మ జ్ఞానంలోకి ఎవడు పెడతాడు? పరమాత్మలో ఎవడు లీనమవుతాడు తనంత తాను. కాబట్టి వాడు విక్రాంతుడు కాడు అని నవ్వాను. సుబాహుడు అంటే మంచి బాహువులు కలిగిన వాడు, నిరంతరం ఇతరులకు ఉపకారము చేయడం, నిరంతరం దైవసేవ చేయడం తప్ప తనకంటూ స్వార్థానికి చేతులు వాడుకోకుండా ఎవడనో ఉంటాడా? ఉండడు కదా. తన తిండికైనా చేతులు వాడతాడు, ఏదో దానికి వాడతాడు. కాబట్టి వాడు సుబాహుడు ఎలా అవుతాడు? కాబట్టి వ్యవహారార్థపు నామములు. అలాగే ఈ పిచ్చికొక్క కూడా, పిచ్చికొక్క అని పెడితే వాడు పిచ్చికొక్క అవుతాడా? మహాలక్ష్మి అని పేరు పెట్టిన ఆవిడ చింకి కొట్టలతో తిరగటం లేదా అనగా, సరే నీ ఇష్టం, కానీ ఈ కొడుక్కి మాత్రం దుర్బోధ చెయ్యొద్దు, అడవికి పంపొద్దనగా సరేనని అప్పుడు ఆవిడ మనుష్యులు ఎలా బ్రతకాలి, అస్త్రాలేమిటి, శస్త్రాలేమిటి, డబ్బు ఎలా సంపాదించాలి, ఇవన్నీ నేర్పి వీటితో పాటు శ్రాద్ధంలో ఎవరిని పిలవాలి, అసలు పితృదేవతల కార్యక్రమాలు ఎలా చేయాలి అన్నీ చెప్పిందండి. నీళ్లు తాగేటప్పుడు రాత్రి తెచ్చి పొద్దున నిలవ ఉన్నటువంటి నీళ్లు తాగద్దని చెప్పింది. ఆ నీళ్లలో నిలవ వస్తే వాసన వస్తుంది. ఒక్క రాగి చెంబులో ఉన్న నీళ్లు మాత్రమే 24 గంటలు మనకు వస్తాయి, తర్వాత పనికిరావు. రాగి చెంబుని వేడి నీళ్లతో కాకుండా ఏళ్ల నీళ్ల నుండి, అంటే ప్రవహించే నీళ్లతో తవ్వితే మంచిది. అలాగే రాగి చెంబుల్లో పులుపు పదార్థాలు వేస్తే అది విరిగిపోయి అది ప్రమాదం తెచ్చిపెడుతుంది. ఇలా ఎన్ని రకాల ఆహార పదార్థాల వ్యవహారాలు ఒకటి కాదు అన్నీ చెప్పింది. వాస్తుశాస్త్రం చెప్పింది. ఎప్పుడు తల
శరమున అగస్త్యుడొండెను సురనాథుండొండె ఉండ సుప్తి కనదగున్ నరుడుత్తర పశ్చిమముల శరముగ నిద్రించుటెగ్గు చేయు కుమారా. దక్షిణం దిక్కు తూర్పు దిక్కులకేసి మాత్రమే తలపెట్టుకుని నిద్రపోవాలి. పడమర కేసి గాని ఉత్తరం కేసి కానీ తలపెట్టుకుని నిద్రపోరాదు. ఉత్తరం కేసి తలపెట్టుకుని నిద్రపోతే జ్ఞాపక శక్తి తగ్గిపోయి మూర్ఖుడవుతాడు. పడమర కేసి తలపెట్టుకుని నిద్రపోతే అప్పుల పాలవుతాడు. కనుక తూర్పు దక్షిణాల కేసి మాత్రమే తలపెట్టుకుని నిద్రపోవాలి. ఇవన్నీ అందులో చెప్పింది ఆవిడ. పైన కండువా లేకుండా అర్చన చెయ్యకూడదు. అబ్బా, అద్భుతం! అంత గొప్ప పురాణం, మహాద్భుత పురాణం అది. అన్ని సూక్ష్మధర్మాలు ఉంటాయి. ఇవన్నీ చెప్పింది. ఇవన్నీ చెప్పి ఆఖరణ ఒక ఉంగరం ఇచ్చింది. ప్రాణాపాయ స్థితి వస్తే ఈ ఉంగరం వెనకాతలో ఒక శీలం ఉంటుంది, అది ఇప్పు. సన్నని రేకు ఉంటుంది, పల్చని బంగారపు రేకు. దాని మీద సూక్ష్మమైన అక్షరాలు ఉంటాయి. భూతద్దం పెట్టుకుంటే కనపడతాయి. అప్పటిదాకా తీయకు అని ఉంగరం పెట్టి అడవికి వెళ్ళిపోయింది భర్తతోటి. వీడు రాజు అయ్యాడు. వీడు ఎంతకాలానికి వైరాగ్యం లేకుండా భోగాల్లో పడుతూ ఉంటే ఈ సుబాహుడు అన్నవాడు ఏం చేశాడు? మా అమ్మ కొడుకు అయ్యుండి ఇంకా వీడికి వైరాగ్యం రాలేదు, కొడుకులకి పట్టాభిషేకం చేయకుండా ఆ రాజ్యంలో పడేడుస్తున్నాడు ఈ ముసలాడు అనుకుని వెంటనే కాశీరాజు దగ్గరికి వెళ్ళి, రాజ్యం నాదండి, నా తమ్ముడు లాక్కున్నాడండి, వాడిని తన్ని రాజ్యం ఇప్పించండి అన్నాడు. కాశీరాజు గారు యుద్ధానికి వచ్చాడు. నా అన్నయ్య గారు అడిగితే రాజ్యం ఇస్తాను కానీ నువ్వు అడిగితే ఏమని అన్నాడు ఈయన. నీవు అడిగితే ఇస్తాట కదా అంటే, నేను ఎలా పుచ్చుకుంటానండి క్షత్రియుడిని, వాడిని తన్ని వాడిని ఓడించి రాజ్యం ఇప్పించండి అన్నాడు ఈయన. దాంతో కాశీరాజు గారు అపార సైన్యంతో 18 అక్షౌహిణీల సైన్యంతో ఈయన రాజ్యాన్ని చుట్టుముట్టాడు. ఈయన ఎలర్ట్గా లేడు. దాంతో ఈయన రాజ్యంలో ఉన్న సైనికులంతా సర్వనాశనం అయిపోయారు, ఒంటరిగా మిగిలిపోయాడు. అప్పుడు ఆయన అమ్మ ఇచ్చిన ఉంగరం వెనకాతలు ఉన్న శీల తీగానే ఆ సన్నని రేకు, ఆ రేకుని దుర్భిణితో చూస్తే అందులో ఏమనున్నది? సంగము విడువగ వలయును సంగము విడువంగ కడున శక్యమయ్యిన చేయంగ వలయు సత్సంగము సంగరుజకు ఔషధంబు సద్భజనమిలన్. ఈ ప్రపంచంలో సాంగత్యమే రోగం. సింహాసనం అనే ఒక సాంగత్యం నిన్ను పట్టుకున్నది. నేను నా కుటుంబం అనే వెర్రి వ్యామోహం నిన్ను పట్టుకున్నది. ఈ రోగం వల్లే నువ్వు నాశనం అవుతావు. కానీ మానవుడే పుట్టాక సాంగత్యం లేకుండా బతకలేడు కదా. అందువల్ల సాంగత్యం అనే రోగానికి మందు సత్సాంగత్యం. సత్సాంగత్యం ఔషధం. కాబట్టి స్నేహం మంచి వాళ్ళతో చెయ్యాలి. ఎప్పటికప్పుడు సజ్జనంగా ఉన్నప్పుడు హితం పలుకుతారు. ఇక్కడికి దగ్గరలో దత్తాత్రేయుడు ఉన్నాడు, ఆయన దగ్గరికి వెళ్ళు అని రాసింది ఆవిడ ఆ చిన్న రేకు మీద. అప్పుడు ఈయన సహ్యపర్వతానికి వెళ్ళి దత్తాత్రేయుని పట్టుకుంటే అప్పుడు ఆయన, ఒరే నీకెందుకు ఈ రాజ్యం మీద అంత వ్యామోహం, అది పోతుందని ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగితే, అదేనండి తెలియట్లేదు అన్నట్ట. అప్పుడు చెప్పాడు ఆయన, నువ్వు ఒక కోడిని జీడిపప్పు పెట్టి పెంచావు, ఆ కోడి మీద నీకు బాగా మమకారం వచ్చింది. ఒక పిల్లి ఆ కోడిని చంపేస్తే ఎంతో ఏడుస్తావు, అవునా? అదే పిల్లి నీకు పరిచయం లేని ఒక పావురాన్ని తినేస్తే పట్టించుకున్నావా? బాధ ఉండదు. అది పక్షే, ఇది పక్షే కదా. కానీ ఈ పక్షి నీది అనుకున్నావు, దీన్ని పెంచావు, అందుకని దీని మీద వ్యామోహం. ఘన బిడాలంబుచే కాటువడిన కుక్కుటంబునయందు పావురమునందు అని ఒక పద్యం అన్నమాట తెలుగులో తేటగీతిలో. పావురం మనది కాదు, అందుకే రోజు చచ్చిపోతేనే పట్టించుకోం. కోడి నీది కనుక బాధ కలిగింది. అలాగే సింహాసనం నాది అనుకున్నావు, మమా అనే 2 అక్షరములు నిన్ను దుఃఖంలోకి గెంటాయి. నా మమ అనుకో, అప్పుడు దుఃఖం తొలగిపోతుంది అని చాలా అద్భుతమైన బోధ చేశాడు. అదే దత్తాత్రేయ బోధ. అప్పుడు ఇది జ్ఞానోదయం అయ్యి వెంటనే కాశీరాజు దగ్గరికి వెళ్ళిపోయి, రాజ్యం ఇచ్చేశాను, నేను వైరాగ్యం పొందానంటే ఇది ఎలా వచ్చిందంటే అప్పుడు దత్తాత్రేయుడు బోధ అంటాడు. అప్పుడు సుబాహుడు వచ్చి కౌగులించుకుని, దీనికోసం రా యుద్ధానికి వచ్చాను, నాకెందుకు రాజ్యం, నువ్వు అమ్మ కొడుకు అయ్యుండి కూడా మదాలస వంటి యోగిని మాత పుత్రుడి అయ్యి వ్యామోహంలో పడ్డావు గనక నిన్ను వైరాగ్యవంతుడి చేయడానికి యుద్ధం అనే నెపం పన్నాను. మహారాజా, నేను వచ్చిన పని అయ్యింది, నేను నా తమ్ముడు తపస్సుకు పోతామనగా అనవసరంగా నన్ను కెలిగి ఇక్కడికి తీసుకొచ్చి మీరు నన్ను వదిలేసిపోతే నేనేం చేసుకుంటాను రాజ్యం అన్నాడు ఆయన. నువ్వు జ్ఞానివి, ఈ రాజ్యం అలర్కుడి పుత్రుడికి ఇచ్చి నువ్వు ధర్మబద్ధంగా రాజ్యం చేయి. అందరూ అడవికి వెళ్ళి తపస్సు చేసుకోకూడదు, కొందరు పరిపాలన చేయాలి, జరగాలి కదా. అందువల్ల ధర్మబద్ధంగా పాలన చేయాలి. కొందరు పురాణాలు చెప్పాలి, కొందరు వ్యవసాయం చేయాలి. ఇలా అందరి పనులు వాడు చేస్తూ అందరూ ఐకమత్యంతో ఉండడమే సృష్టి ధర్మం చెప్పారా అని చెప్పి నిలబెట్టు అనగా అప్పుడు ఆయన అలాగే చేసి తరించాడు. ఇదన్నమాట మనకి దత్తాత్రేయ చరిత్రలో కొద్ది భాగం. ఇంకా వర్ణాశ్రమ ధర్మాలు కూడా అన్నీ ఉంటాయి. అన్నీ కూడా పైగా ప్రతి ప్రాణి ఎంత ఐకమత్యంతో ఉండాలో, అంటే ఏ ప్రాణిని లోకుగా చూడదు. వర్ణాశ్రమంలో ఏ ధర్మాన్ని తక్కువ చేయకుండా ఉండడం చెప్తాడు అందులో. అలాగే కార్తవీర్యార్జునుడి చరిత్ర వస్తుంది, జంభాసురుడు చచ్చిపోయిన కథ వస్తుంది. ఇలా ఒకటేమిటండి,
అపూర్వమైన విజ్ఞానాలకి నిలయం అన్నమాట. మానవుడి ప్రవర్తనంతా అందులోనే ఉంటుంది. అది మార్కండేయ పురాణం అన్నమాట. దీంట్లో దుర్గా సప్తశతి వస్తుంది అన్నారు కదా, అసలు ఇది దాని ప్రాణమే గురించి అది. చెప్తారా అండి? ఈ మొత్తం అంతటికి ప్రాణం మార్కండేయ పురాణానికి దుర్గా సప్తశతి. పూర్వం ఈ కథంతా మార్కండేయుడు క్రోష్టుకి చెప్పాడు, అది మాత్రం మర్చిపోకూడదు మనం. అందుకే మార్కండేయుడు క్రోష్టుకి చెప్పిన ప్రకారంబున ధర్మపక్షుడు జైమిరికి చెప్పే అంటారన్నమాట. పూర్వం సురధుడని ఒక రాజుగారు ఉన్నారు. ఆ సురధుడు అనే రాజుగారు స్వారోచిష మనువు కాలంలో వాడండో, రెండో మనువు కాలంలో స్వారోచిషేంతరే పూర్వం అన్నారు. అంటే రెండవ మనువు కాలంలో వాడు ఆయన. ఆ స్వారోచిష చరిత్ర కూడా ఇందులోనే ఉంటుందని చెప్పాను కదా మీకు. ఆయన చాలా గొప్ప ధర్మాత్ముడు. ఆయనకి పిల్లలు భార్య ఉన్నారు. మంత్రులు కోలా విధ్వంసులనే వాళ్ళ కుట్రలోకి వెళ్ళిపోయారు. ఈ పరిపాలకులకున్న పెద్ద సమస్య ఏంటంటే పక్కనే ఉన్నట్టు నటిస్తారండి మినిస్టర్లు. ఎప్పుడు వాళ్ళు సమయం చూసి దెబ్బ కొడతారో తెలియదు అంటాడంటే అక్కడ. అసలు చాలా అద్భుతంగా చెప్పాడు ఆయన. కాబట్టి రాజు అన్నవాడు జాగ్రత్తగా ఉండాలి. చాలా జాగ్రత్తగా వాడు నమ్మినట్టు ఎప్పుడు ఎవరు ఏదవుతారాలని ఏ పక్క నుంచి అన్నమాట చూసారా, వాళ్ళని నమ్మనట్టుగా ఉంటే వాళ్ళు బాధపడతారు. నమ్మినట్టుగా ఉంటూ ఎప్పుడు వాళ్ళ మీద నిఘా పెట్టాలట. అంత జాగ్రత్తగా ఉండకపోతే కక్కుర్తికి ఏదైనా చేస్తారట వాళ్ళు. తమకు అధికారం లేకపోతే పడగొట్టడానికి ఏదైనా చేస్తారు అని ఒక గొప్ప ముక్క రాశారు అక్కడ. అసలు అది మనకి ఒక గుణపాఠం. సొంత మంత్రులు ఈయన వల్ల పదవులు పొందారు, సంపదలు పొందారు. కానీ ఎవరో వేరేవాడు పదవులు ఇస్తాం, డబ్బులు ఇస్తామంటే కోలా విధ్వంసులు అనేవాడు చేతిలో పడ్డారు. కోలా అంటే పంది. వాళ్ళు పందులని చంపి తినడానికి ఇష్టపడిన వాళ్ళు కొందరట. అందుకని కోలా విధ్వంసులు. వాళ్ళు ఆవులు తింటారు, పందులు తినరు. పందులు అంటే అసహ్యం. కోలా విధ్వంసులు రెండో తెగ ఉన్నారు. వీళ్ళంటి పందుల్ని తింటారు, ఆవుల్ని తింటారు. ఈ రెండు రకాలైనటువంటి మతాల వాళ్ళు కలిసి వీడిని బొట్లో వేసుకున్నారు ట్రాప్లో. ఈ మంత్రులు కుమ్మక్కయ్యారు. దాంతో రాజుగారు తుక్కుగా ఓడిపోయి ఏకాకి హయమారుహ్య జగామగహనం వనం. 23 అక్షౌహిణీల సైన్యం కలిగిన మహారాజు ఒక్కడు దిక్కులేక గుర్రం ఎక్కి అడవికి పారిపోయాడు పాపం. అక్కడ ఈయన అదృష్టం వల్ల ఓ మహానుభావుడు, ఓ మునీశ్వరుడు కనిపించాడు. ఆ మునీశ్వరుడు ఆశ్రయం ఇచ్చి ఉండమన్నాడు. అక్కడ ఉన్నాడు. ఉన్నా ఈ రాజ్యం గుర్తొస్తుందిగా, భార్య గుర్తొస్తుందిగా పాపం. ఇంతలో సమాధి అనే ఒక వర్తకుడు వచ్చాడు. ఈ ఇద్దరూ కలిసి ఉన్నాక, పోయిన రాజ్యం మీద నాకు వ్యామోహం పోవడం లేదు, నీది అలా కాదు, నీ పెళ్ళాం బిడ్డలు ఆస్తులు హక్కుని గెంటేశారు నిన్ను, అయినా వాళ్ళ మీద నీకు వ్యామోహం ఏమిటి మాయ, ఇందులోంచి ఎలా బయటపడతాం అని వీళ్ళంతా కూడా సమాధి అని పేరు కలిగినటువంటి ఈయన సురథుడు కలిసి ఇద్దరు ఋషీశ్వరుడి దగ్గరకు వచ్చారు. మహర్షి, మేము ఎంత గింజుకున్నా మా కుటుంబాలు ఆస్తుల మీద వ్యామోహం పోవడం లేదేంటంటే, అదే నాయన మహామాయ. బలాదాకృష్య మోహాయ మహామాయ ప్రయచ్చతి. ఎంత గొప్ప జ్ఞానినైనా సరే మాయ హృదయంలో ప్రవేశించి బలంగా ఆకర్షించి సంసారంలో పారవేస్తుంది. ఆ మాయ 3 రూపాల్లో మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి రూపంలో ఉంటుంది అని వరుసగా ముందు మధుకైటభ చరిత్ర, ఆ తర్వాత మహిషాసుర మర్దనం, శుంభనిశుంభ వధ, ఈ 3ంటిని అమ్మవారు మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి రూపాల్లో చేసింది అని మొత్తం ఈ అమ్మవారి చరిత్ర అంతా ఆ మహర్షి చెప్పాడనమాట. సుమేధుడు అంటారు ఆ మహర్షి పేరు. సుమేధుడు లేక మేధావి అని పేరు కలిగిన ఆ మహర్షి ఈ సురధుడికి సమాధికి ఇద్దరికి 13 అధ్యాయములలో అమ్మవారి చరిత్ర, నవార్ణ మంత్రం అంటే ఓం ఐం హ్రీం క్లీం చాముండాయ విచ్చే అనేటటువంటి మంత్రం, ఇంకా అనేకములైన బీజములు ఇవన్నీ అందులోనే ఉంటాయి. యా దేవి సర్వభూతేషు విద్యారూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. ఈ మంత్రములు ఇవన్నీ అందులోనే ఉంటాయి. చాలా అద్భుతమైనది. ఈ దుర్గా సప్తశతి పారాయణం చేసిన, ఇందులో ఉన్న కథలు విన్నా, వీటితో యాగం చేస్తే చండీ యాగం అని కూడా పిలువబడుతుంది. మంత్రములతో పాటు వీటి కూడా ఆహుతులు ఇస్తారనమాట. వాటితో చేసిన ఈ దుర్గా సప్తశతిలో 4 ఇంపార్టెంట్ కదండి. దార్గలా స్తోత్రము, కవచము, సిద్ధకుంజకము, ఒకటేమో అర్గళా స్తోత్రం, మరొకటి రాత్రి సూక్తం. రాత్రి సూక్తం అది అంటే ఇందులో వేదోక్త సూక్తం ఒకటి, తంత్రోక్త సూక్తం, ఈ 2 సూక్తాలు ఉంటాయి ఇందులో. తర్వాత సిద్ధకుంజికా స్తోత్రం, ఇవి చాలా అద్భుతమైనవి. దీంతో పాటు నవార్ణ మంత్రం. తర్వాత మన నమస్తస్తే యాదేవి సర్వభూత శ్యామ, ఆ శ్లోకం కూడా అన్ని మొత్తం ఈ శ్లోకాలు అందులో అమ్మవారు నిద్రారూపంలో
లజ్జారూపంలో, భార్యారూపంలో తంద్ర అలసట అనమాట. ఒక రకమైన ఔలింతలతో కూడిన అలసత్వాన్ని తంద్ర అంటారు. ఇన్ని రూపాల్లో ఆవిడే ఉందన్నమాట. అందుకే ఏ దేవి అందరిలో విద్యారూపంలో ఉన్నదో అటువంటి దేవి కొరకు నమః 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 అని 3 సార్లు చెబుతాం అనమాట. దాంతోపాటుగా అందులో దేవతలు చేసిన స్తోత్రం దుర్గే స్మృత హరసి భీతి వశేష జంతో అదనమాట. అది ఎంత అద్భుతమైన శ్లోకం అండి. దుర్గా సప్తశ్లోకి ఈ అర్గ్లా స్తోత్రము ఎన్ని రోజు చదువుకుంటే సప్తశతి సందేహం అక్కడ సంపూర్ణ సప్తశతి పారాయణ ఫలితం మనకు లభిస్తుంది అనమాట అండి. ఆ దుర్గా సప్తశతి ప్రత్యక్షణ ఒక మంత్రం. ఇందులోనే ఒక విశేషం ఉంది. 700 శ్లోకాలు ఉంటే దాన్ని ఏమంటాం? సప్తశతి అంటాం. ఇందులో లేవు కదా అని కొందరికి అనుమానం. ఉవాచ కూడా లెక్క పెట్టాలి. ఉవాచ లెక్క పెట్టాలి. అలాగే నమస్తస్యే నమస్తస్యే 3 సార్లు వస్తే అది 3 కింద లెక్క వేయాలి. అప్పుడు అది మనకి 700 శ్లోకాలు అవుతాయి. ఆ ఉవాచలు వదిలేస్తే లాభం లేదనమాట. అంటే ఉదాహరణకి దేవ్యువాచ లేదా ఋషి ఉవాచ అని ఉంటుంది. అవి కూడా స్వరధ ఉవాచ అన్నిటినీ కలిపి లెక్క వేయాలి. ఎందుకంటే అన్ని మంత్రములే కనుక. ఇందులో పంచదశి, షోడశాక్షరి, బాలామంత్రము ఇన్ని మంత్రాలు కాక ఈ 700 శ్లోకాలలో 7 కోటి మహామంత్రములు ఉన్నాయి. తత్సప్తకోటి మహితోజ్వల మంత్రహారే అన్నారు. 7 కోట్ల మహామంత్రములు మధ్యలో ఉన్న ఒక మహిత ఉజ్వల హారంటది. దాన్ని బట్టి సప్తశతి ఎంత గొప్పదో ఆలోచించండి. అందుకే యుగ యుగాలుగా సప్తశతి పారాయణం మహానుభావులు అందరూ చేస్తూనే ఉంటారు. అందుకని ఈ దుర్గా సప్తశతి ఉన్నందువలన, ఈ కథలన్నీ కూడా ఉన్నందువలన ఈ మార్కండేయ పురాణం వింటే మొత్తం ఈతి బాధలు పోతాయి, సర్వ పాపాలు పోతాయి అని అన్ని. అందులో ఆ మనువులు అందరూ కూడా ఒక్కొక్కడు ఒక్కొక్క కోణం అండి. ఇప్పుడు ఇదేమో అష్టమ మనువు చరిత్ర. ఈ సురధుడే ఇప్పుడు రాబోయే సూర్య సావర్ణ్య మనువు. ఆయన ఆల్రెడీ పుట్టి ఉన్నాడు. వివస్వాన్ అంటే సూర్యుడు. అందుకే ఆయన కొడుకు కనుక వైవస్వతుడు అన్నారు ఇప్పుడున్న ఆయన్ని. ఆయన పెద్ద భార్య సంధ్యాదేవి యొక్క పెద్ద కొడుకు వైవస్వతుడు. ఇప్పుడు రెండో భార్య ఛాయాదేవికి ఈయనకి పుట్టాడు. సూర్యుడికి ఛాయాదేవికి పుట్టాడు. సావర్ణిర్ మనుర్భవిత ఓం అని చెట్ట చివరి అందుకు చెప్తాడనమాట. సూర్యుడి వల్ల ఛాయాదేవికి ఈ సురధుడు మనువుగా పుట్టి ఎదురు చూస్తున్నాడు రాబోయే కాలం కోసం. ఈ మన్వంతరం అయిన తర్వాత ప్రస్తుతానికి ఆయన ఫుల్ మెజారిటీ వచ్చింది. ప్రమాణ స్వీకారానికి ఈ పదవి అవ్వాలి కనుక ఎదురు చూస్తున్నాడు అనమాట ఆయన పాపం. ఆ కాలంలో బలిచక్రవర్తి ఇంద్రుడు అవుతాడు. అందుకే సావర్ణి మనువు వేళను దేవేంద్రుండగునితండు. బలిచక్రవర్తి ఇంద్రుడు అవుతాడు. ఇప్పుడున్న ఇంద్రుడు పురంధరుడు. పురంధరుడు వైవస్వత మనువు కాలంలో ఉంటే ఇంద్రసేన మహారాజు అని పేరు కలిగిన బలిచక్రవర్తి గారు ఈ సావర్ణి మనువు కాలంలోకి వస్తాడనమాట. ఆ తర్వాత రాబోయే మనువుల గురించి చెప్తాడు. అసలు ఆ తామస మనువు అదెంత ఆశ్చర్యకరం కదండి. అది కటిక చీకట్లో పుట్టాట ఆయన. అందుకని తమో గుణం ఉన్నటువంటి కాలంలో తమఃకాలంలో పుట్టి తమస్సును తొలగిస్తాడు కనుక తామసమును అంటారని అందులో ఉంటుందన్నమాట. అదొక అద్భుతం. అసలు రైవత మనువు ఆయనైతే బ్రహ్మలోకానికి కూడా వెళ్ళాడు. ఆయన చరిత్ర ఇందులోనే ఉంటుందన్నమాట. ఆయన కూతురు రేవతినే బలరాముడికి పెళ్లి చేశారు. చాక్షుష మనువు అని ఒక ఆయన ఉన్నాడు. ఆయన అలా చూస్తే ప్రపంచంలో ఏ మూల ఉన్నా కనపడుతుందిట. సాధారణంగా మన దృష్టికి ఒక పరిమితి ఉంటుంది కదా. ఇప్పుడు ఆ స్తంభం వెనకాల ఏముందో మనకేం కనపడుతుంది. కానీ ఆయనట అలా చూస్తే స్తంభం వెనకున్నది కూడా కనపడేదిట. అస్తమాద్రి అంటే పడమటి కొండ చివర కూడా ఏమున్నాయో స్పష్టంగా కనపడతాయట. అందుకని ఆయన చాక్షుషుడు అన్నారు. చక్షువులకు అపార శక్తి కలిగి ఉంది గనక చాక్షుషుడు అంటారన్నమాట. ఇందులో సతీసుమతి కథ వస్తుంది కదండి, ఆ కథ గురించి కొంచెం చెప్తారా? పూర్వం ప్రతిష్టానం అని ఒక పురం ఉన్నది. ఇప్పుడు ఆ ప్రతిష్టానపురం పాకిస్తాన్లోకి వెళ్ళిపోయింది, విడిపోయింది కనుక. ఆ ప్రతిష్టానపురాన్ని పరమపూజ్యుడని ఒక మహారాజు పరిపాలించేవాడు. ఆయన కూడా ప్రతిష్టాపకుడనేవారు. అదిగో ఆయనే మాండవ్యుడికి శిక్ష వేసినవాడు, కొరత వేసినవాడు. చాలా గొప్ప రాజు, ధర్మాత్ముడు, తెలియక చేశాడు అనుకోండి ఆయన. అదిగో ఆ కాలంలో కౌశికుడు అని ఒకడున్నాడు. చదువుకున్న వ్యసనాల పాలైపోయి కుష్ఠరోగం పొందాడు. అదిగో అతని భార్య సుమతి. ఈ కౌశికుడు వంటి నీచుడు, అటువంటి వ్యసనపరుడు ప్రపంచంలో ఉండడు. తాగుడు, వ్యభిచారం ఒకటేమిట్లాంటి ఇక వాడి వ్యసనాలను వర్ణించలేం. వాడికి ఒళ్ళంతా కుష్ఠరోగం వచ్చి పడిపోయింది. ఆ పుళ్ళు అలా ఊడిపోతూ ఉండేవట, రక్తం కారిపోతూ ఉండేది, వేళ్ళు ఊడిపోతున్నా భార్య సుమతి మాత్రం అసహ్యించుకునేది కాదు. రోజు పొద్దున్నే స్నానం చేయించి అరుగు మీద మెత్తని పరుపు వేసి దాని మీద గులాబీ రేకులు పరిచి దాని మీద కూర్చోబెట్టి ఈవిడ వంట చేసుకునేలోపు ఈయన అరుగు మీద వచ్చేపోయేవాళ్ళు పలకరిస్తూ ఉండేవాడు. ఒక రోజున రాజనర్తకి అలా పెడుతూ ఉంటే ఆవిడ చూచాడు, వ్యామోహంలో పడ్డాడు. ఆవిడ కావాలన్నాడు. అప్పుడు ఈవిడ
ఆవిడ దగ్గరికి వెళ్ళి కాళ్ళు పట్టుకుని నా భర్త అడుగుతున్నాడంటే, ఆ నీచుడు రోగిష్టి అయినా నీ పాతివ్రత్యం వల్ల మెచ్చుకున్నాను, తీసుకురా అంది ఆవిడ. ఆవిడ కోసం డబ్బు తీసుకుని రాత్రివేళ ఒక గంప తెచ్చి గంపలో పువ్వులు వేసి ఈయన కూర్చోబెట్టి నెత్తి మీద పెట్టి మోసుకుంటూ వెళ్ళింది పాపం ఆవిడ. అడుక్కుని భర్తను పోషించిన పుణ్యాత్మురాలు. ఆవిడ దగ్గర కూడా వీడి ప్రవర్తన అలాగే ఉండేదట. తీరా వెడుతూ ఉంటే ఆ రోజు వర్షం పట్టుకుంది. మెరుపులు ఉరుములు, ఆకాశమంతా కారుమబ్బులు. ఆ చీకట్లో మెరుపులు చూసుకుంటూ నడుస్తూ ఉంటే మాండవ్యమునికి కొరత వేశాడు అంతఃపురం రాజుగారు. ఎందుకు వేశారండి మాండవ్యముని? మాండవ్యుడు అనుకోకుండా ఈ నగరానికి వచ్చి సత్రంలో పడుకున్నాడు తీర్థయాత్రలు చేస్తూ. ఆ నగరపు రాజుగారి దగ్గరికి కొంతమంది దొంగలు వెళ్ళి ఖజానా కొల్లగొట్టి పారిపోయారు. భటులు తరువుకుంటూ వస్తే వాళ్ళు వచ్చి కంగారులో ఈ ముష్టివాడు అనుకుని మాండవ్యుడి మీద బంగారపు నగలు వేసేసి పారిపోయారు. దొంగలు కనపడలేదు, కానీ సత్రం దగ్గర ఉన్న ఈ మహర్షి దగ్గర నగలు కనపడ్డాయి. సొమ్ము ఎవడి దగ్గర ఉంటే వాడే దొంగ అంటారుగా. దాంతో భటులు పట్టుకెళ్ళి వీడే దొంగ అంటారు. కానీ రాజుగారు రాత్రిపూట నిద్రమత్తులో ఉన్నాడు, వెనక ముందు తోడకుండా వేసేయండి కొరత అన్నాడు. కొరత అంటే ఏంటనమాట, ఓ పెద్ద కర్ర 6 అడుగులు భూమిలో పాతుతారు, 6 అడుగులు పైకి ఉంటుంది. ఆ కర్ర చివర వికెట్లు ఉంటుంది సరే, అలా సన్నగా సోలంలా చెక్కుతారు. అలా చెక్కబడినటువంటి ఆ కర్ర దగ్గర 2 కాళ్ళు విడదీసి మలద్వారం గుండా పొట్టదాకా నాభిదాకా దింపేస్తారనమాట. ఆ మలద్వారం నుంచి అలా దింపేవారు. అంత కఠినంగా ఉండేవి శిక్షలు ఆ రోజుల్లో. ఆ నాభిదాకా దింపేస్తే వాడు గిలగల కొట్టు చావాలి. కానీ ఈయన తపశ్శక్తి కలిగిన వాడు కాబట్టి అలాగే కూర్చుని జపం చేసుకుంటున్నాడు. హంస జపం చేసి అట్టపైగా హంస హంసాయ విద్మహే పరమహంసాయ ధీమహి తన్నో హంస ప్రచోదయాత్ అని చెప్పిస్తున్నాడు. ఇంతలో అక్కడికి పక్షుల రూపంలో కొన్ని దివ్యశక్తులు గంధర్వాదులు వచ్చాయి. నీకు ఈ శిక్ష ఏమిటంటే, నాకు తెలియట్లేదండి, ఏం కర్మము అన్నాడు ఆయన. ఇది విన్న భటులు రాజుగారికి చెప్పారు. రాజుగారు వచ్చేలోపు ఏం జరిగింది, ఈలోపు ఈ సుమతి గంపలో తీసుకొస్తోంది కౌశికుణ్ణి. వాడి కాలి ఈయనకి తగిలింది. అసలే దిగిపోయిన శరీరం అటు ఇటు గిర్రుని కదిలిపోవడంతో బాధ ఎక్కువైపోయింది. శిక్ష వేసిన రాజు మీద కోపం రాలేదు ఆయనకి, కాలితో తన్నినందుకు వీడి మీద కోపం వచ్చింది. అది కర్మకాలడం అంటారు. దౌర్భాగ్యుడా, నానాయాతన పడి కొర్రును వేళ్లాడుతూ ఉంటే కాలితో తన్ని నాకు బాధ ఎక్కువ చేశావు, కాబట్టి సూర్యోదయంతో నువ్వు చచ్చిపోదువుగాక అని శపించాడు. వెంటనే ఆవిడేమంది, వినా సూర్యోదయం తథా అని శపించేసి, అసలు సూర్యోదయమే కాదు, నా భర్త చచ్చిపోతాడు కనుక సూర్యోదయం అవ్వకూడదండి. ఇంతలో రాజుగారు వచ్చారు. జరిగింది ఆయన తెలిసిపోయింది. ఎంత పెద్ద పొరపాటు అని ఆ కర్రలు ఆగిద్దామంటే రావటం లేదు. అందుకని అక్కడ ఆ మలద్వారం దగ్గర మాత్రం రంపంతో కోయించేశాడు. శాశ్వతంగా శరీరంలో ఉండిపోయింది. అప్పుడు ఈ మాండవ్యుడు యమధర్మరాజు గారు ఆజ్ఞ లేకపోతే రాజు ఈ శిక్ష వెయ్యాడు. దీనికి మూలకారకుడు యముడని యముడి దగ్గరికి వెళ్ళి, ఎందుకు ఈ శిక్ష వేశావంటే, నీ చిన్నప్పుడు 6 ఏళ్ల వయస్సులో ఉన్నప్పుడు పుల్లతో తూనీగలను గుచ్చావు, ఆడుకున్నావు, వాటికి ఎంత బాధ కలిగింది, అందుకే ఈ శిక్ష నీకు వేశానన్నాడు. 12 ఏళ్ళు వచ్చేదాకా పిల్లవాళ్ళు చేసే పాపాన్ని 4 భాగాలు చేయాలట. ఒక భాగం పిల్లవాడిది, ఒక భాగం తల్లిది, ఒకటి తండ్రిది, 4వది గురువులది. అందుకే పాఠం చెప్పే గురువులు ట్యూషన్ ఫీజు పుచ్చుకుంటున్నారు కనుక శిష్యుడి పాపంలో 1/4 వాళ్ళని 1/4. కాబట్టి ఇంత పాపంలో 1/4 వంతు మాత్రమే నాకు వచ్చినప్పుడు ఇంత శిక్ష నాకు వేయకూడదు కదా. వేసావు గనక నువ్వు వెంటనే భూలోకంలో దాసీపుత్రుడివై అవమానాల పాలైపోయి అనుక్షణం ధర్మాత్ముడివై ఉండి కూడా చివాట్లు తినుగాక అని విదుడిగా పుట్టి, అప్పుడు ఆయన తన వంశతో విదుడిగా పుట్టాడు అనుకోండి ఆ కథ. ఈలోపు సుమతి శాపం పెట్టడంతో సూర్యుడు ఆగిపోయాడు. ఆగిపోవడంతో దేవతలేమో కంగారు పడ్డారు. అప్పుడు అనసూయ వచ్చింది, నీ భర్త సూర్యోదయంతో చచ్చిపోతాడు, చచ్చాక నేను బతికిస్తానులే అని దేవతల దగ్గర అనుమతి తీసుకుని సూర్యోదయం అయ్యేలా చేసింది. అవగానే ఈయన మరణించగానే వెంటనే మళ్ళీ దేవతలంతా అమృతవర్షం కురిపించడంతో పరమసుందరాకారుడే విగతజ్వరుడై, అంటే జ్వరం వంటి రోగాల నుంచి విముక్తి పొంది నవయౌవనంతో తిరిగి జన్మెత్తాడు. అదనమాట ఇందులో కథ. అప్పుడు త్రిమూర్తులు వచ్చి వరం ఇచ్చారు. ఆ త్రిమూర్తులు వరుసగా చంద్రుడిగా, దుర్వాసుడిగా, దత్తాత్రేయుడిగా పుట్టుకొచ్చారు. ఇందులో కార్తవీర్యార్జున కథ ఉందన్నారు కదా, కార్తవీర్యార్జున కథ సూక్ష్మంగా చెప్పు. ఒకప్పుడు కృతవీర్యుడు అని ఒక మహారాజు ఉండేవాడు. దీన్ని కూడా క్లుప్తంగా చెప్పుకుందాం. శ్రీ మహావిష్ణువు గుర్రం రూపంలో, అమ్మవారు లక్ష్మీదేవి ఆడగుర్రం రూపంలో వస్తే ఈ హయమునకు కొడుకు పుట్టాడు. హయుడు అన్నారు. ఆయన ఏకవీరుడు. ఆయన రాక్షసుడిని చంపి ఆ చెరలో ఉన్న ఏకావళి అనే ఆవిడని పెళ్లి చేసుకున్నాడు.
ఈ ఏకవీరుడికి ఏకావళికి ఒక కొడుకు పుడితే కృతవీరుడు అని పేరు పెట్టారు. అంటే విష్ణు మనవడే, లక్ష్మీదేవి యొక్క మనవడే కృతవీరుడు. పరాక్రమవంతుడు గనక మహిష్మతీపురాన్ని రాజధానిగా చేసుకుని, అంటే ఇప్పుడు ఓంకార క్షేత్రం దగ్గర ఉంటుంది అక్కడ ఈ మహిష్మతి నర్మదా తీరంలో, అక్కడ రాజ్యాన్ని పరిపాలించాడు. ఆయన పరిపాలనలో ప్రజలు చాలా సుఖంగా ఉన్నారు. ఆయన కొడుకు కార్తవీర్యార్జునుడు. ఈయనకి చేతులు కొంచెం సొట్టతో పుట్టాడు, బలహీనుడు ఈయన పుట్టుకతో. తండ్రి చచ్చిపోయాక గర్గుడు అని పురోహితుడు వచ్చి, గర్గాచార్యుడు అంటారు ఆయన్ని, నువ్వే పట్టాభిషేకం చేసుకో అంటే, నేనేం పట్టాభిషేకం చేసుకుంటాను, బలం లేదు కదా, నా దగ్గర బలమే ఉంది, ప్రజల్ని రక్షిస్తే వాడు పాలకుడు, ప్రజల్ని భక్షిస్తే పాలకుడు ఎలాగా, పన్నులు పుచ్చుకుని వాళ్ళని రక్షించకపోతే ఎలాగా, కాబట్టి నేను పరిపాలన చేయలేనంటే, అయితే ఓ పని చెయ్యి, సహ్యపర్వతం మీద పరమపూజ్యుడు దత్తాత్రేయుడు ఉన్నాడు, ఆయన్ని పట్టుకుంటే నీకున్న ఈ లోపాలు పోయి శరీరం దృఢంగా తయారవుతుందనగా అప్పుడు ఈయన అక్కడికి వెళ్ళాడు. అప్పుడే వాళ్ళు చెప్పారు, ఇంద్రుడిని ఆయన చాలా పరీక్షించాడని. వీళ్ళు ఇంద్ర కథ కూడా చెప్పారు, ఇంద్రుడు జంభాసురుడి కథ చెప్పి నువ్వు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలంటే ఈయన అక్కడికి వెళ్ళాడు. అబ్బో చాలా పరీక్షించాడండి. ఆ కొండ మీద ఆ శ్మశానంలో ఉండేవాడు ఆయన. 3 పుర్రెలు త్రికోణాకారంలో పెట్టుకుని కింద కట్టెలు పెట్టి దాని మీద పెద్ద పుర్రె పెట్టి ఆ పుర్రెలో నీళ్లు పోసి ఆ నీళ్లు మరుగుతూ ఉంటే బియ్యం పోసి అన్నం వండేట. పుర్రెలో అన్నం అన్నమాట, కుక్కర్లో పోసినట్టుగా. అన్నం ఉడికిందో లేదో తెలుసుకోవడానికి ఒక ఎముకతో కలిపి అందులోంచి మెతుకులు తీసి నొక్కి ఇంకా ఉడకలేదని అందులో వేస్తూ ఉండేవాట. ఈ పుర్రెపాకం చేస్తున్న ఆయన దగ్గర ఈయన వచ్చి నమస్కరించగానే చేతిలో ఉన్న ఎముకతో నెత్తి మీద టంగును కొట్టాడు ఆయన. ఆ ఎముక దెబ్బకి ఈయన పుర్రె పగిలింది, కళ్ళు గిర్రన తిరిగాయి. అయినా సరే కొట్టినా తిట్టినా నిన్ను విడిచిపెట్టనని అలాగే పాదాలు పట్టుకున్నాడు. అబ్బో చాలా పరీక్షించాడు ఆయన. ఒకరోజైతే ఈ 2 చేతుల్ని కట్టెలు కాలుతూ ఉన్న శ్మశానంలో చితిలో కాలుతున్న కట్టెలను పెట్టి మొదలంట కాల్చేసేట. 2 భుజాలు ఇక్కడ దాకా దగ్ధం చేసేశాడు మొదలంట. అప్పుడు కూడా ఏడవకుండా, చేతులే కాదు తల కాల్చిన దత్తా నిన్ను విడిచిపెట్టనంటే అప్పుడు ఆయన జాలిపడి ఉఫ్ఫనిలాగా అరిచేయి అడ్డం పెట్టుకుని భుజాలకేసి ఊదాడు. బలమైన అందమైన చేతులు వచ్చేసాయి. అంటే ఇదివరకు ఉన్న సొట్ట చేతులు పోయి దృఢమైన చేతులు, అందమైన చేతులు వచ్చాయట. ఆ తర్వాత చేతులు ఇచ్చి ఏం కావాలో కోరుకో అంటే, స్వామి నేను అనుకున్న మొత్తం వరాలన్నీ ప్రసాదించు అన్నట్ట. మళ్ళీ ఇంకోసారి పరీక్షించాడు ఈయన. చేతులంటే తిరిగి ఇప్పించారు కానీ నువ్వు కోరుకునే కోరికలంటే ఇవ్వగలనో లేదో, పైగా నన్ను చూసావు కదా, మద్యాసక్తుడ అంగనారతుడ, నేను తాగుపోతుని, మద్యం తాగుతూ కనపడుతున్నాను, ఇదిగో పక్కన ఒక స్త్రీతో తిరుగుతున్నాను, కర్మభ్రంశనోచిష్టుడను, వేద కర్మలకి వ్యతిరేకంగా పనికిమాలిన కర్మలు చేస్తున్నాను నేను. చూసావా, నువ్వు చూస్తే క్షత్రియ వంశంలో పుట్టిన రాజువి, అసలు శ్మశానానికే రాకూడదు, వచ్చిన నాబోటి వాడి కాళ్ళ మీద పడ్డం ఏమిటి అని మళ్ళీ పరీక్షిస్తే, స్వామి నాకన్నీ తెలుసు, నువ్వు మళ్ళీ నన్ను మోసగించకు, నువ్వు విష్ణుస్వరూపుడివని, త్రిమూర్తి ఆత్మకుడివని, నీ పక్కనున్న ఈ స్త్రీ సాక్షాత్తు అనఘాని పేరు కలిగిన ఆదిలక్ష్మి అని తెలుసు, నువ్వు తాగుతున్నది కళ్ళు కాదు యోగామృతం అని తెలుసు, నన్ను రక్షించు అని కాళ్ళ మీద గట్టిగా పడి మళ్ళీ ఏడిస్తే అప్పుడు ఆయన ఒక్కసారి తన దివ్యమంగళ రూపంతో విష్ణు రూపంతో దర్శనమిచ్చి పక్కన లక్ష్మీదేవిని చూపించి ఇప్పుడు కోరుకో ఏం కావాలో అన్నట్ట. అక్కడ ఈయన రెచ్చిపోయాడు. స్వామి కనపడ్డాడుగా, ఇక కోరికలు మొదలెట్టాడు. అనినల్ సమ్మదమంది అర్జునుడు వేహస్తంబులున్, సంతోషపడిపోయి 1000 చేతులు కావాలన్నట్ట. తథాస్తు అన్నాడు ఆయన. 1000 చేతులు ఒకేసారి ఉంటే కష్టం కాబట్టి సామాన్యంగా 2 చేతులు దృఢమైన చేతులు ఉండాలి, కోరుకున్నప్పుడు మాత్రం 1000 చేతులు రావాలి అన్నట్ట. మళ్ళీ తథాస్తు అన్నాడు ఆయన. భూమి పాలన సామర్థ్యము, భూమండలాన్ని నేను ఏకఛత్రాధిపత్యంగా పరిపాలించే శక్తి ప్రసాదించు అంటే అలాగే అన్నాడు. ఘోర సంగర జయోల్లాసంబు, భయంకర యుద్ధంలో నన్నెవడూ జయించకూడదు, ఎవడైనా జయించే శక్తి అనగా సందేహం లేదు, అందరినీ జయిస్తావు, రావణుణ్ణి కూడా చెత్తకొట్టి జైల్లో పారేసే శక్తి నీకుంది అన్నాడు. ఇంకా ఇష్టార్థములు, నేను ఏది కోరితే ఆ వస్తువు రావాలి, పప్పు అంటే పప్పు, ఉప్పు అంటే ఉప్పు, అలా కోరుకున్నంత మాత్రం చేత ప్రత్యక్షం అవ్వాలి అనగా సరే. తను పేర్కొన్న జనాళిగాంచుటయు, ఎవరైనా నా భక్తులు నా ప్రజలు మహారాజా నీ దర్శనం కావాలి అంటే వాళ్ళు ఎక్కడున్న ఆ క్షణమే నేను అక్కడ ప్రత్యక్షమై నీలాగే దేవుళ్ళగా వాళ్ళకి వరాలిచ్చి మళ్ళీ ఇంటికి వెళ్ళే శక్తి అంటే అలాగే ఇచ్చాడు. ఇలా అనేక శక్తులు ఇచ్చాక, నాయన అన్నీ ఇచ్చాను,
నువ్వు ఒళ్ళు దగ్గర పెట్టుకుంటే సుఖంగా ఉంటావు. నా అంతటి అవతారమూర్తితో యుద్ధానికి వెడితే మాత్రం ఈ అవతారాల్లో ఈ వరాలేవి నిన్ను కాపాడవు, చస్తావు, జాగ్రత్త అని హెచ్చరించి వదిలేశాడు. తర్వాత ఈయన చాలా కాలం జాగ్రత్తగా ఉన్నాడు అనుకోండి. కాకపోతే కొంచెం వికటించింది. ఏమిటి అతని బుద్ధి? అయిపోయినప్పుడు ఏం చేశాడు? నా పరిపాలనలో ప్రజలెవరూ దేవుణ్ణి మీరు పూజించకూడదు, దేవుణ్ణి దత్తాత్రేయుడిని నేను పూజిస్తాను, మీరు నన్ను పూజించండి. మీకేం కావలసిన నన్ను అడగండి, నేను ఆయన్ని అడుగుతాను. ఎవరి దగ్గర ఆయుధాలు ఉండకూడదట. ఎవరి దగ్గర కత్తి కటార్లు ఏంటి, ఇంట్లో కత్తిపెట్లు ఉండొచ్చు కానీ వేరే ఆయుధాలు ఉండకూడదు. అలా ఉంటే మిమ్మల్ని నరికేస్తాను. ఇలాంటి పిచ్చి పనులు చేశాడు. అద్భుతంగా ఉంటుంది అక్కడ కథ. దాంతో ఈయన దేవుడు అయ్యాడు, ఈయన ఆ దేవుడిని పూజించేవాడు, ప్రజలు మాత్రం ఈయన్నే పూజించాలట. మరి అది పరాకాష్ట కదా, పిచ్చి పరాకాష్ట. దానివల్ల ఏమైందనమాట, వేటకెళ్ళడం, జమ దగ్గరికి వెళ్ళడం, ఆ ఆవుని లాక్కు రావడం, పరశురాముడితో తగాదా, చేతులు తెగిపోయినప్పుడు అప్పుడు గుర్తుకొచ్చింది ఎదురుగుండా ఉన్నటువంటి వాడు పరశురాముడు కాదు విష్ణువు అని. అప్పుడు దత్తుడిని తలుచుకోగానే దత్తుడు తన దగ్గరికి పట్టుకుపోయాడు. ఈ కథ అంతా మనకు అందులోనే ఉంటుంది. ఇందులో మీరు ఇంద్రుడు జంబాసుని కథ చెప్పారు కదా, అది కూడా ఒక సూక్ష్మంగా. జంభుడు ఒక భయంకర రాక్షసుడు. వాడు బ్రహ్మ వల్ల ఎన్నో వరాలు పొందాడు. వాడిని చంపడం ఎవరి వల్ల కాదు. ఎందుకంటే ఒక్క లక్ష్మీదేవి వల్ల మాత్రమే చచ్చే వరం వాడుకుందిట. అందుకని వాడు దేవతల్ని చితక్కొట్టి పారేశాడు. దేవతలంతా కాందిశీకులైపోయారన్నారు సంస్కృతంలో. కాందిశీకాహ అంటాడు అక్కడ. అంటే ఒక చోట లేకుండా శరణు అని ఇతరుల దగ్గరికి వెళ్ళి తలదాచుకుంటే వాళ్ళని కాందిశీకులు అంటారు. అలా దేవతలంతా వెళ్ళి ఏడుస్తూ ఉంటే అప్పుడు బృహస్పతి అన్నాడు, ఎక్కడ ఎంతకాలం దాక్కున్నా మనం సుఖంగా ఉండం, వాడు ఎక్కడికి వస్తే అక్కడికి వచ్చి మళ్ళీ మనల్ని పీడిస్తాడు, వెళ్ళి వీరంతా భక్తితో దత్తాత్రేయుని పట్టుకోండి అనగా అందరూ వద్దని ముందుగా ఇంద్రుడు వెళ్ళాడు. ఇందాక చెప్పినట్టే ఇంద్రుడు కూడా చేతులు కాల్చాడండోయ్, ముఖం మీద నిప్పులు పోశాడు, కొట్టాడు, తిట్టాడు, చాలా పరీక్షిస్తాడు. ఆ పరీక్షలో విజయం పొందితే మాత్రం ఇంకా ఆయన ఇచ్చినట్టు. అప్పుడు చిట్ట చివరిన ఆయన సంతోషించి ఏం కావాలో కోరుకోమంటే రాక్షసుణ్ణి చంపమన్నాడు. అప్పుడు కూడా మళ్ళీ ప్రశ్నించాడు ఆయన. మద్యాసక్తుడ అంగనారతుడ కర్మభ్రంశనోచ్చిష్టుడన్ మాధ్య దైత్య వినాశ శక్తి కలదే నాకన్న అదేవతల్ విద్యాక్షాళన శుద్ధ మానసుడవు ఆ విష్ణుండవు ఆద్యుండవు ఈ ఉద్యత్ పుణ్య చరిత్ర ఇందిర మహాయోగి ఇంద్ర చూడామణి. నేను తాగుబోతుని, స్త్రీలోలుణ్ణి, వేదకర్మలకి వ్యతిరేకంగా నడుచుకుంటాను. అటువంటి నేను మదించిన రాక్షసుల్ని ఎలా చంపగలనగా, నువ్వు సాక్షాత్తు ఆత్మవిద్యాస్వరూపుడివి, నువ్వు తాగుతున్నది యోగామృతం, నువ్వు యోగీశ్వరుడివి, నీ పక్కనున్నావిడ అనఘాదేవి ఇందిర అని రక్షించమంటే సరే అయితే ఓ పని చేయండి, నన్ను గుర్తించారు గనక వాడిని చంపుతాను, మిమ్మల్ని రక్షిస్తాను, వాడిని ఇక్కడికి తీసుకురండి, నేను ఇక్కడి నుంచి ఎక్కడికి కదలను, వాడిని ఇక్కడికి తీసుకొస్తే చంపుతానా అన్నాడు ఆయన. వాడు పక్కపక్కనవి ఏదో వెనకడికి సామె చెప్పినట్టుంది, మీరంతా కొండెత్తి నా భుజం మీద పెడితే కొండ తీసి అవతల పారేస్తానన్నట్టు వాడు ఎవడో. ఆ కొండెత్తే శక్తే కనుక వీళ్ళకుంటే వీళ్ళే కొండ అవతల పారేయలేరా? అలాగే రాక్షసుణ్ణి ఇక్కడికి తీసుకొచ్చే శక్తి మాకుంటే మేమే చంపగలం కదా అంటే, ఇంద్ర నేను చెప్పేది కొంచెం సూక్ష్మ బుద్ధితో ఆలోచించు. నువ్వు వాడిని రెచ్చగొట్టు, అప్పుడు నీ వెంట పడతాడు. నీకు ఎలాగో పారిపోవడం బాగా అలవాటే. 1, 2, 3 వరకు పరిగెత్తుకుంటూ నా దగ్గరికి వచ్చి అప్పుడు వాడు ఇక్కడికి వస్తాడు. అప్పుడు వాడి సంగతి చూస్తాను. కానీ ఇది బాగుందండో, రన్నింగ్ రేసులో నేను ఫస్ట్ వచ్చాను ఈ మధ్యనే అనుకుని ఇంద్రుడు పరుగుని వెళ్ళి వాడిని రెచ్చగొట్టి వాడు కత్తి పుచ్చుకుని వెంటబడితే మహావేగంగా వచ్చి దత్తుడి పాదాల మీద పడ్డాడు. ఇంద్రుడు వెనక్కి వెళ్ళగానే దత్తాత్రేయుడు ఏం ఎరగనట్టుగా కూర్చుని కళ్ళు తాగుతున్నట్టుగా పక్కనున్న అనఘాదేవి లక్ష్మిని నృత్యం చెయ్యి అన్నాడు. ఆవిడ నృత్యం చేస్తూ ఉంటే జంబుడు అక్కడికి వచ్చాడు. ఈ పనికి మారిన సన్యాసిని పెళ్లి చేసుకుని ఏం ఆనందం పొందుతావు, నాతో వచ్చాయి సుందరి అన్నాడు. అప్పుడు ఆ సుందరి ఏమంది, నాకు రావడానికి అభ్యంతరం లేదు, నీ 2 చేతులతో ఎత్తుకుని సరిగ్గా నడినెత్తి మీద పెట్టుకుంటే నీతో వస్తాను అంది. ఓ సదంతా అని వాడు 2 చేతులతో ఎత్తి సరిగ్గా నెత్తి మీద పెట్టుకోవడంతో ఢామ్ అనే శబ్దంతో వాడి శరీరం ముక్కలైపోయింది, విస్ఫోటనం అయింది. ఏకంగా ఓ పెద్ద బాంబు కూడా అలా వేలదనమాట. అలా పేలిపోయి ఆ ప్రాంతం వాడి శరీరం తునాతునకలైపోయింది. ఇంతింతి ముక్కలైపోయి వాడు సర్వనాశనం అయిపోయాడు. లక్ష్మీదేవిని ఏ స్థానాల్లో పెట్టుకుంటే ఏమవుతుంది అదనమాట ఇక్కడ చెప్పింది. అది ఇది చూచి వాళ్ళకేం అర్థం కాల. అసలు ఒక బాణం వేయలేదు, ఏం వేయలేదు, ఎలా చంపేసేవయ్యా స్వామి అంటే,
మానవుడి శరీరంలో 7 స్థానములలో ఉంటే లక్ష్మీదేవి వాడిని శుభస్థితిలోకి తీసుకెడుతుంది. నెత్తి మీదకి లక్ష్మి వెడితే వాడిని నాశనం చేస్తుంది. వీడంటే పాపాత్ముడు కనుక వీడిని చంపాను. లక్ష్మి నెత్తికెక్కడం అంటే అహంకారం, ధనగర్వం నెత్తికెక్కడం, డబ్బు ఉందనే అహంకారం నెత్తికెక్కితే వాడు పతనం అయిపోతాడు. ఇందులో అంతరార్థం. అనగా ఏమిటా సప్తస్థానాలు అన్నారు దేవతలు. పాదాల దగ్గర ఉంటే శుభ మందిర స్థితి, ఇళ్ళు వస్తాయట లక్ష్మీదేవి పాదాల్లో ఉంటే. అందుకే పూర్వకాలంలో ఆడవాళ్ళు ఇక్కడ గజ్జెలు పెట్టుకునేవారు, బంగారపు గజ్జెలు. ఇప్పుడు వాళ్ళకి కొత్త వాళ్ళు తయారయ్యి కాళ్ళకి బంగారం ఉండకూడదు, వెండి ఉండకూడదని ఆడవాళ్ళకి పట్టాలు లేకుండా చేశారు. కానీ ధర్మం ప్రకారం మామూలుగా బొడ్డు కింద బంగారం ఉండకూడదు, బొడ్డు పైన ఏ ప్రమాణం లేవు అనమాట. శాస్త్ర ప్రమాణం ఏ పురాణము లేక సంహితల్లో ఉండవు. ఇవన్నీ తెలియక మానవులు పుట్టించినటువంటి వాటిని జనాచారం అంటారు. పాదాల దగ్గర ఉంటే శుభమందిర స్థితి. పిక్కల దగ్గరకు వస్తే అటువంటి వాడికి నిత్యం ఆరోగ్యం ఉంటుంది, నడవగలుగుతాడు, సుఖంగా తిరగగలుగుతాడు. నడుము దగ్గరకు వచ్చిందంటే అటువంటి వాడికి ఆనందం ఎక్కువ ఉంటుంది. నాభిస్థానం విష్ణుస్థానం, మణిపూరక చక్రం కనుక ఆనందం ఎక్కువ ఉంటుంది. హృదయంలో చేరిందంటే లక్ష్మీదేవి ఇంకా వాడు ఏది సంకల్పిస్తే అది అవుతుంది. హృదయ స్థానంలో లక్ష్మి చేరితే సంకల్ప సిద్ధి అవుతుంది. ఈ కంఠస్థానంలో విశుద్ధి చక్రంలో కనుక లక్ష్మి చేరితే అటువంటి వాడికి వాక్శుద్ధి వస్తుంది. అటువంటి వాడే అద్భుతమైన కవిత్వం చెప్పగలుగుతాడు. వాడి నోట్లోంచి ఏ మాట వస్తే ఆ మాట ఒక కవిత్వం అవుతుంది, పాండిత్యం వస్తుంది, సంగీతం వస్తుంది. నోట్లోకి చేరితే వేళకి మంచి భోజనం వస్తుంది. ఈ వాయు రోగాలన్నీ తొలగిపోతాయట. కనుబొమ్మల మధ్యలోకి కనుక లక్ష్మీదేవి చేరితే ఆజ్ఞాపిస్తే ఎవడైనా పని చేసి పెడతాడు. అందుకే కొంతమంది అలా చూపులతో అంటే చేసేస్తారు. అంటే ఆజ్ఞాచక్రంలో కనుబొమ్మల మధ్యలో లక్ష్మి ఉంది. ఈ సప్తస్థానములు దాటి శిరస్సు మీదకి ఎడితే అయితే వాడిని పతనమైనా చేస్తుంది, జంభాసురుడు లాంటి వాడి అయితే ప్రాణం కూడా తీసేస్తుంది అని అద్భుతంగా ఆ వివరం అంతా చాలా బాగా చెప్పాడు. ఇది క్లుప్తంగా మార్కండేయ పురాణం యొక్క చాలా బాగా వివరించి చెప్పారు గురువు గారు. మార్కండేయ పురాణంలో ఉండే ఇన్ని కథలు, భార్యాభర్త ఎలా ఉండాలి, విడిపోకూడదు, మార్చుకోవాలి తప్ప విడిపోకూడదు అన్న సందేశం వస్తుంది. తర్వాత సప్తశతి ద్వారా అమ్మవారి యొక్క మహామాయ గురించి, ఆమె ఎలా ఉంటుంది, ఏమైతే మనం ఎలా ఉండాలి, ఆమె కరుణిస్తే మనం సూర్య సావర్ణి అంత వాళ్ళం అవుతామోనని చాలా బాగా చెప్పారు గురువుగారు. ధన్యవాదాలు. ఇది ఈనాటి గురు సన్నిధి కార్యక్రమం. చూశారు కదా, దీంట్లో అహంకారం ఉండకూడదు, వివాహ వ్యవస్థ బాగుండాలి. ఇది మనము ఈ మార్కండేయ పురాణం నుంచి నేర్చుకోవాల్సింది. అమ్మవారి యొక్క మన అనుగ్రహం గురించి కూడా దీంట్లో నేర్చుకోవాల్సింది. ఇది ఈనాటి గురు సన్నిధి కార్యక్రమం. ఓం నమో వెంకటేశాయ. పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం, 24 గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్సా విభాగం. మా దగ్గర గుండె సంబంధిత, మూత్రపిండ, కాలేయ, కంటి జబ్బులకు, మోకాళ్ల శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్-19, బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు, అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్. ఆపోజిట్ భీరంగూడ కమాన్, ఆర్సీపురం, సంగారెడ్డి డిస్ట్రిక్ట్. పిన్ కోడ్ 502032. సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 0845524177 మరియు 7893757770.